హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ అనే 3 దశలు ప్రతి మనిషికి కూడా వస్తాయండి. బాల్య దశలో జాగ్రత్తలు, యవ్వన దశలో బాధ్యతలు, వృద్ధాప్య దశలో బాధ్యతలన్నీ తీరి ప్రశాంత వాతావరణం ఉండాలి. వృద్ధాప్య దశలో ప్రశాంతత అనేది ఎలా వస్తుందంటే, ఎక్కువగా దైవ ఆరాధన చేయడం వల్ల, ప్రార్థనలు చేయడం వల్ల మనశ్శాంతి అనేది వస్తుంది. బీపీ లక్షణాలు, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయన్నమాట. ఆరోగ్యం కుదురుగా ఉండడానికి ఇదొక పద్ధతి. తర్వాత యోగాలు కానీ, నడవగలిగితే కొద్దిగా వాకింగ్లు కానీ చేస్తూ ఉండాలి. అనవసరమైన విషయాల మీద జోక్యం కలిగించుకోకుండా వృద్ధాప్య దశలో ఉన్న వారందరూ కూడా తమ గురించే, తమ ఆరోగ్యం గురించే, తమ సంతోషం గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లల గురించి, కుటుంబం గురించి బాధ్యతలతో ఇంతకాలం గడిపి అలసిపోయి ఉంటారు కనుక ఆరోగ్యం కుదిరిపడడానికి ఇప్పుడు బాధ్యతలన్నీ తీరి ఉంటాయి కనుక ప్రశాంతత కోసం ఎదురు చూడాలి. వృద్ధాప్య దశలో శక్తి ఉండదు, ఏ పని చేయడానికి కూడా హుషారు ఉండదు, శరీరం సహకరించదు, ఆరోగ్యం సహకరించదు. కాబట్టి పని ఎక్కువగా మనం చేసుకోలేము. కాబట్టి మన పని అయినా కనీసం మనం చేసుకునే విధంగా మనకు ఆరోగ్యం ఉండడానికి, ఒకరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా గడపడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనం ఇలా కొన్ని పద్ధతులు పాటించడం తప్పనిసరి. మనకు ఒక నడి వయస్సు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాధ్యతలన్నీ పిల్లలకు అప్పచెప్పాలి. అవసరమైతే మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండాలి. ప్రతి దానికి పిల్లల మీద ఆధారపడకూడదు. మనకు అవసరమైన డబ్బును, అది వృద్ధాప్యంలో ఉండే మనుషుల గురించి చెప్తున్నాను. వృద్ధాప్యంలో ఉన్న వారందరూ కూడా తమ అవసరాలకు కావలసిన డబ్బు ముందుగానే ఉంచుకోవాలి. ప్రతి పైసా బిడ్డల్ని అడిగేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే పిల్లల చేత పెద్దలు లేదనిపించుకోకూడదు. కనుక మనం ముందే మన అవసరాలకు మన దగ్గర కొంత డబ్బు ఉండాలి. మనం అనవసర విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా, అంటే వృద్ధాప్య దశలో ఉన్న వాడి గురించి ఇతర విషయాలు, అంటే అనవసరమైన విషయాల్లో తలదోచకుండా వారి పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. పిల్లలకు బాధ్యతలన్నీ అప్పచెప్తూ ఉండాలి. ఆస్తుపాస్తులైనా, డబ్బు విషయంలోనైనా వృద్ధాప్య దశలో ఉన్నవారి దగ్గరే ఉంచుకోవాలి. కానీ ముందుగుండా పిల్లలకు ఆస్తులు రాసి ఇవ్వడం కానీ, ఆ తర్వాత వృద్ధాప్య దశలో ఉన్నవారి దగ్గర డబ్బు అసలు లేకుండా చేసుకోవడం కానీ ఇటువంటి పనులు చేయకూడదు. అప్పుడే మనకంటూ విలువ ఉంటుంది. వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళ మీద గౌరవం ఉండాలంటే పిల్లలకు ఆస్తిపాస్తులు ఉంటేనే ఈ రోజుల్లో విలువండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి ఉద్యోగాలతో, వారి పనుల్లో బిజీ ఉంటారు కనుక మనల్ని పట్టించుకోవడం కొద్ది తక్కువగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత ప్రతి మగవాడు భార్య, తన పిల్లల గురించి ఎక్కువగా ఆలోచనతో ఉంటాడు. పెద్దల యందు కొద్దిగా శ్రద్ధ తగ్గి ఉంటుంది. ప్రతిసారి పిల్లల్ని డబ్బు అడిగినా కూడా చికాకుగా ఉంటుంది వాళ్ళకి. లేదనిపించుకోవడం కన్నా మన గౌరవం మనం కాపాడుకోవాలి అనుకుంటే మన దగ్గరే డబ్బు ఉంచుకోవాలి. మన అవసరాలు కావలసిన డబ్బు మనం ముందే సేకరించుకోవాలి. ఏ ఆస్తుపాస్తులైనా బిడ్డలకు రాయాలనుకుంటే వారి తదనంతరమే రాయాలి తప్ప తల్లిదండ్రులు బ్రతుకుంటుండగా పిల్లలకు ఆస్తిపాస్తులను రాయకూడదు. ఆడపిల్లలకి ఏవైనా ఆస్తిపాస్తులు ఇవ్వాలనుకుంటే తల్లిదండ్రులు బ్రతుకుండగానే ఆడబిడ్డలకి వారు ఇవ్వాల్సిందేతో ఇవ్వాలి. లేకపోతే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళకి మనసు భేదాలు వచ్చేస్తాయి, తగులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు బ్రతుకుంటున్నప్పుడే ఆడబిడ్డలకి
ఆడపిల్లకి ఏవైనా ఆస్తిపాస్తులు ఇవ్వాలంటే తల్లిదండ్రులు బ్రతికుండగానే ఇవ్వాలి. మంచైనా చెడ్డైనా డబ్బే చేస్తుంది కాబట్టి తల్లిదండ్రులు పోయిన తర్వాత కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసిమెలిసి సరదాగా ప్రేమానురాగులతో ఉండాలంటే ముందే ఎవరి ఆస్తులు వాళ్ళకి ముందే చెప్పేయాలి. తర్వాత ఆడబిడ్డలకు మాత్రం తల్లిదండ్రులు బ్రతికుంటుండగా రాయాలి. మగపిల్లలకు మాత్రం తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు మగపిల్లలకి రాసి ఇవ్వకూడదు. తల్లిదండ్రుల పేరునే ఉండాలి. అప్పుడే ఆ తల్లిదండ్రుల మీద మగపిల్లవాడికైనా కోళ్ళకైనా గౌరవం ఉంటుంది. అప్పుడే తల్లిదండ్రులకు కొడుకు వల్ల కోళ్ళ వల్ల సహకారం కానీ సేవ కానీ లభిస్తుంది. ఈ రోజుల్లో డబ్బుకున్న గౌరవం మనుషులకు లేదండి. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు కోవిలికి వెళ్తూ ఉండాలి. వృద్ధాప్య దశలో ఉన్నవారితో ఎవరు అంతగా మాట్లాడరు కాబట్టి ఏమీ ఊసిపోకపోతే అలా బయటికి వెళ్తూ మనశ్శాంతి కోసం అలా బయటికి వెళ్తూ వస్తుండాలి. అలా వాకింగ్ చేసినట్టుగా అలా డాబా మీదకి వెళ్ళినట్టుగా చేస్తూ ఉండాలండి. అప్పుడే మనశ్శాంతి కలుగుతుంది. పూజలు వ్రతాలు చేయడానికి ఇంకా శక్తి ఉండదు కాబట్టి దైవనామం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. దైవనామాన్ని స్మరిస్తూ ఉంటే మనశ్శాంతి ఉంటుంది. ఒంటికి శక్తి వస్తుంది. టైంకి భోజనం చేయడం, టైంకి నిద్ర చేయడం చేస్తూ ఉండాలి. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్య దశలో ఉన్నవారు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ ఉండాలి. రాత్రి భోజనం చేయకుండా అల్పాహారం చేస్తూ ఉండాలి. ఏమాత్రం ఒంట్లో బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్తూ ఉండాలి. వృద్ధాప్య దశలో ఉన్నవారు ఎక్కువగా అనవసర విషయాలు ఆలోచించకుండా తమ ఆరోగ్యం పైన దృష్టి పెట్టుకుంటూ ఉండాలి.